ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. అల్లు అర్జున్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కలిసి మూవీ చేస్తారంట. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ నుంచి అయితే 4 టీజర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇది కూడా అవతారి మూవీకి యాడ్ చేస్తారంట. ఇంకా రామచంద్ర గారు అయితే ఇంకో కొత్త మూవీలు అయితే వస్తుందని అయితే రూమర్ అయితే ఉంది. సో వీటి గురించి అలాగే లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీటన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ గా ఓటీటీ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. అంటే రీసెంట్ గా అయితే సోనీ లైవ్లోకి అయితే 6 రోడ్ టు రివెంజ్ మూవీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ దీని గురించి రివ్యూ కూడా అయితే ఇచ్చా. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చెక్ చేయండి. సోనీ లో అయితే ఉంది తెలుగులో. మూవీ అయితే నాకైతే నచ్చింది. ఆల్రెడీ రివ్యూ ఉంది కాబట్టి ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇంకా దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అయితే ది టాక్సిక్ అవెంజర్స్ అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఇది కొద్దిగా అడల్ట్ టఫ్ మూవీ అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నో లేదు చూడండి. ఇది కూడా తెలుగులో ఉంది. 2024 లో అయితే రిలీజ్ అయింది. కాకపోతే మనకి రీసెంట్ గా అయితే తెలుగులోకి అయితే డబ్బింగ్ అయితే చేసిండ్రు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పటికి రిలీజ్ అయ్యి 2 years అయినా ఐలాండ్ మూవీ కూడా అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఇదైతే డైరెక్ట్ శాటిలైట్ లో అయితే అదే శాటిలైట్ రైట్స్ అయితే సోల్డ్ అయితే G5 అయితే తీసుకునిండ్రు. ఇంకా ఈ సండే 3 PM అయితే జీ తెలుగులో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పటికి ఈ మూవీ రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 2 years అయితే కంప్లీట్ అయితే అవుతుంది. చూడాలి ఇప్పుడు ఏ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈటీవీ ఒరిజినల్ ఫిల్మ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ కూడా అయితే ఇంకా ఈ రోజు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుంది. ఈటీవీలో ఈ December 18 నుంచి అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇవి ఇప్పుడు దాకా ఓటీటీ అప్డేట్స్ అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ అదే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ విషయానికి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 మూవీ అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి 6 days అయితే కంప్లీట్ అయితే ఇంకా ఈ 6 days లో ఈ మూవీ అయితే వరల్డ్ వైజ్ గా గ్రోత్ అయితే 96 కోట్ల అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 56 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. పెట్టిన బడ్జెట్ కి ఈ మూవీకి జరిగిన బిజినెస్ కి ఇది ఒక 50% మాత్రమే రికవర్ చేసింది ఇప్పటికి. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే ఇంకా 50 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేయాలి. ఇంకా ఆ షేర్ కలెక్ట్ చేస్తేనే ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెంట్ అయితే అవుతుంది. ఇంకా చూడాలి ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఇంకా అదే అఖండ 3 కూడా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ మేబీ ఈ మూవీ రిజల్ట్ బట్టి అయితే ఉంటది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఫ్లాప్ అయ్యేటట్టు అయితే కలెక్షన్ అయితే వస్తున్నాయి. పెద్దగా కలెక్షన్ అయితే ఏం రాలేదు. ఇంకా చూడాలి ఈ మూవీ కలెక్షన్ ఏ రేంజ్ లో వస్తుందో. ఇంకా నెక్స్ట్ దురంధర్ మూవీ ఇదేంటి ఇంకా ఈ December 19 అయితే తెలుగులోకి అయితే వచ్చేస్తుంది మూవీ. తెలుగులో రిలీజ్ కూడా అయితే అవుతుంది. అంతకుముందు చావా మూవీ కూడా ఇలాగే హిందీ బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో అయితే వివచ్చమైన కలెక్షన్ వస్తాయి అనుకున్నాం. కాకపోతే పెద్దగా అయితే కలెక్షన్ అయితే రాలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ హిందీలోనే రిలీజ్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు కూడా ఈ మూవీ కూడా అయితే అదే అలాగే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే మార్చ్ లో అయితే వస్తుంది. అదే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇంకా పార్ట్ 2 వస్తే మాత్రం బీభత్సమైన కలెక్షన్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు పార్ట్ 1 కి 12 days కి ఒక ఇండియా నుంచి 450 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది మూవీ అయితే. అంటే గ్రాస్ చూసుకుంటే దగ్గర దగ్గర 480 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే పెట్టింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే వరల్డ్ వైజ్ గా ఈ దురంధర్ మూవీ కలెక్షన్ అయితే 630 crores దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 12 days కి. ఇదైతే అమేజింగ్ నెంబర్ అనేది చెప్పొచ్చు. అసలు ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మూవీ టీం కూడా. అంటే ఆ రేంజ్ లో బస్ గోల్డ్ అయితే లేదు ఈ మూవీకి. కానీ కలెక్షన్ అయితే మాత్రం బీభత్సమైన కలెక్షన్ అయితే చేస్తుంది ఈ మూవీ. అంటే ఒక ఫస్ట్ డే 40 crores కలెక్ట్ చేస్తే ఇప్పుడు డే 12 కూడా 35 crores అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అంటే డే టు డే ఇంప్రూవ్ అయితే అవుతా ఉంది. అండ్ మండే అయితే ఈ మూవీ అంటే డే 11 అయితే 36 కోట్ల కలెక్ట్ చేసి ఇంకా డే 12 అయితే మాత్రం ఏకంగా 39 కోట్ల నెట్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ అనేది షేక్ చేసింది. వీకెండ్ వస్తే గానీ అదే వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ కలెక్ట్ చేస్తుంది. వీకెండ్ వస్తే మాత్రం ఇంకా బీభత్సంగా అయితే కలెక్ట్ చేస్తుంది. ఈజీగా 1000 కోట్ల కొట్టే కెపాసిటీ అయితే ఉంది మూవీకి. చూడాలి 1000 కోట్లు కొడుతుందా లేకపోతే 900 అంటే యానిమల్ ఈ రేంజ్ లో అవుతుందా మరి. ఇంకా మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. 1000 కోట్లు కొడుతుందా దురంధర్ మూవీ కొట్టలేదా అని అయితే. పార్ట్ 2 అయితే ఈజీగా పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది హిందీ నెట్ అయితే. ఇప్పటికే దగ్గర దగ్గర 400 కోట్ల పైగా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది అక్కడ. సో పుష్ప 2 రికార్డ్ అయితే ఎక్కువ రోజులు అయితే ఉండదు నార్త్ లో అయితే. ఇంకా ఇవి బాక్స్ ఆఫీస్ అప్డేట్ అయితే మాత్రం. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న 45 మూవీ నుంచి అయితే మాత్రం ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీలో అయితే రాజ్బీ శెట్టి గారు అలాగే ఇంకా శివరాజ్ కుమార్ గారు ఇంకా ఉపేంద్ర గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో మూవీ ట్రైలర్ అయితే నేనైతే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే కొద్దిగా డిఫికల్ట్ గా ఉంది. అంటే లైక్ ఉపేంద్ర గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మూవీ అయితే అలా ఉంది. ఇది ఉపేంద్ర గారు డైరెక్టర్ కాదు, ఆయన అభిమానం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మూవీ స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంటున్నది. అదే కొత్తగా ఉండబోతుందని అయితే అర్థమైంది. ఆ మూవీలో అయితే క్వాలిటీ కూడా ఏదైతే సూపర్ గా అనిపించాయి. ఈ ఇయర్ అయితే మాత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచి అయితే అదే అదిరిపోయే మూవీస్ అయితే వచ్చాయి ఒక్కొక్కటి. కాంతార, మహావతార్ ఇలాంటి మూవీస్.
అంటే కలెక్షన్ వైజ్ గా అయితే మాత్రం ఈ ఇయర్ అయితే టాప్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు అయితే అదే కాంతార మూవీ అయితే టాప్ లో ఉంది. ఇప్పుడు ఈ 45 మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ అంటే స్టార్టింగ్ లో జనవరి ఫస్ట్ లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మోహన్ లాల్ గారి నుంచి వస్తున్న న్యూ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇయర్ లో ఆయనది 4th మూవీ ఇది. ఇది ఋషభ మూవీ నేమ్. ఇంకా ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ట్రైలర్ అయితే చూడడానికి అయితే కొద్దిగా బాగానే ఉంది. ఇప్పుడు దాకా ఇయర్ లో వచ్చిన 3 మూవీస్ లో 2 మూవీస్ అయితే ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అదే అల్టో ఎంప్రమ్ అలాగే తుడూరం అయితే ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. తర్వాత వచ్చిన మూవీ హృదయకారం మూవీ కూడా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. 50 కోట్ల పైకి అయితే పురస్కారం చేసింది. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే ఈ మూవీ కూడా 100 కోట్లు పెట్టే ఛాన్స్ అయితే ఉంది. మలయాళం ఇండస్ట్రీ కూడా ఇయర్ లో టాప్ లో ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి. మంచిగా టాక్ గాని వస్తే ఇండస్ట్రీ ఇంకొక ఇండస్ట్రీ ఛాన్స్ అయితే ఉంది మలయాళం ఇండస్ట్రీకి. ఇప్పుడు ఈ ఇయర్ లోనే 3 ఇండస్ట్రీస్ అయితే వచ్చాయి. ఒకటి అల్టో ఎంప్రమ్, ఆ తర్వాత టుడూరం, మొన్న వచ్చిన అది కొత్త లోక మూవీ. సో ఇప్పటికైతే 3 ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇంకా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతాయి లేకపోతే బ్లాక్ బస్టర్ అవుతాయి చూడాలి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. జననాయక మూవీ నుంచి అయితే సెకండ్ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇదైతే తమిళ రిలీజ్ అంటే ప్రోమో అయినా కాబట్టి ఒక తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసింది అనుకుంటా. నాకైతే నచ్చింది ప్రోమో. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చూడాలి. డేవిడ్ రెడ్డి ఇది ఈ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ యాక్ట్ చేసేది మంచు మనోజ్ గారు. సో గ్లిమ్స్ చూడడానికి అయితే చాలా కొత్తగా అనిపించింది. దగ్గర దగ్గర 2 minutes 30 seconds దాకా అయితే ఉంది ట్రైలర్ గ్లిమ్స్ అయితే. చూడడానికి అయితే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అంటే అంటే 1890s బ్యాక్ డ్రాప్ లో అయితే చేస్తారు మూవీని. అంటే బ్రిటిషర్స్ ఈ టైం లైన్ లో జరుగుతుంది మూవీ. ఇంట్లో అయితే మాత్రం రామ్ చరణ్ గారు కూడా ఉంటుండ్రు అని అయితే రూమర్ అయితే ఉంది. అండ్ ఆ దగ్గర అది ఉండే ఛార్జ్ కూడా అయితే ఉంది రామ్ చరణ్ గారు. అలాగే ఇంకా సింబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారట. రామ్ చరణ్ గారు అయితే సుభాష్ చంద్రబోస్ గారు లాగా అయితే యాక్ట్ చేస్తారు అనేది రూమర్. మరి చూడాలి ఎవరిలాగా యాక్ట్ చేస్తారో, అది ఏ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తారో. ఇంకా సింబు గారు కూడా ఉండరంట. మరి మూవీ అయితే పాన్ ఇండియా అయితే రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే రవి బహదూర్ గారు. అదే కేజీఎఫ్ ఈ మూవీస్ అలాగే వీటికి ఇచ్చిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇవన్నీ బాగున్నాయి. మంచి విష్ణు గారు అయితే కన్నప్పతో అంటే బిగ్ క్యాస్ట్ పెట్టుకొని వచ్చాడు. కాకపోతే ఆ మూవీ అయితే సరిగ్గా అయితే ఆడలేదు ప్రభాస్ గారు ఉన్నా గానీ. సో ఆ మూవీకి 50 కోట్ల పైగా కలెక్షన్ రావడం కూడా ప్రభాస్ గారి కారణమే. సో ఇప్పుడు మంచు మనోజ్ గారికి కంబ్యాక్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఇలాగే అంటే పెద్ద క్యాస్ట్ పెట్టుకొని అయితే వస్తారు మంచు మనోజ్ గారు కూడా. చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడుతాం. సో మంచు మనోజ్ గారికి అయితే కంబ్యాక్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నా. ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. ఇంకా అడిశేష్ గారి ఈ రోజు బర్త్డే ఉండడంతో ఆయన డెకాయ్ మూవీ నుంచి అయితే టేజర్ అయితే రిలీజ్ చేసిండ్రు. సో టేజర్ అయితే నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే టేజర్ అయితే మాత్రం హలో బ్రదర్స్ మూవీలో కనుగొడరు కూడా పెట్టిన సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే మొత్తం సాంగ్ అయితే టేజర్ మొత్తం అయితే నడిచింది. సో చూడండి అయితే టేజర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉండబోతుంది అయితే అర్థమైంది. టేజర్ అయితే నాకైతే చాలా బాగా అయితే అనిపించింది డొకాయిట్ మూవీ టేజర్ అయితే. రిలీజ్ డేట్ కూడా అయితే మెన్షన్ చేశారు. ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. మామూలుగా అయితే December 25th రిలీజ్ అవ్వాలి. ఇప్పుడైతే పోస్ట్ పోన్ అయ్యి 2026 లో అది కూడా March 19 అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఆ డేట్ అయితే దురంధర్ 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది ఆ టైంలో. సో అంతే దాని తర్వాత వారంలో మళ్ళీ పెద్ద అలాగే ప్యారడైస్ మూవీస్ కూడా అయితే ఉన్నాయి. మరి చూడాలి అవి మళ్ళీ ఈ డేట్ అయినా కరెక్ట్ గా వస్తుందా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందో. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ నుంచి అయితే ట్రైలర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా 1 కాదు 2 కాదు ఏకంగా 4 టీజర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా అవతార్ మూవీకి అయితే యాడ్ చేస్తున్నారు. అవతార్ 19 అయితే రిలీజ్ అవుతుంది కదా పైరట్ డాష్. December 19 అయితే అవతార్ మూవీకి అయితే ఫస్ట్ ట్రైలర్ అయితే యాడ్ చేస్తారంట. అండ్ ఈ కూడా అయితే మాత్రం ఒక్కొక్కరి గురించి ఉంటాయంట. ఫస్ట్ అయితే స్టీవ్ రోజ్ అదే కెప్టెన్ అమెరికా, సెకండ్ ఐరన్ మ్యాన్ అదే డూమ్స్ డే, తర్వాత అయితే మాత్రం థోర్ గురించి అయితే ఉంటుంది అంట. ఇంకా ఫోర్త్ టీజర్ అయితే మాత్రం వీళ్ళందరి గురించి అంటే మొత్తం డూమ్స్ డే మొత్తం అవెంజర్స్ మొత్తం కలిపి ఒక ట్రైలర్ అయితే టీజర్ అయితే రిలీజ్ చేస్తారంట. మరి చూడాలి. మరి అయితే 4 అయితే మాత్రం ఈ అవతార్కి అయితే యాడ్ చేస్తారంట. మరి కాబట్టి అవతార్ మూవీకి అయితే చాలా ట్రైలర్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇంకా ఏ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకోవద్దు చూడాలి. మీరు ఎంతమంది అయితే మాత్రం ఇంకా డూమ్స్ డే టీజర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే కింద అయితే కామెంట్ చేయండి. దీని తర్వాత అయితే అది ఇంకా మన రాజా సాబ్ మూవీ. రాజా సాబ్ మూవీ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. విజువల్స్ మీద అంతేకాకుండా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుంది ప్రజెంట్ మూవీకి అయితే ప్రమోషన్స్ కూడా అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇంకా సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ రన్ టైం అయితే ఏకంగా 3 గంటల 15 నిమిషాలు లేకపోతే 3 గంటల 10 నిమిషాల దాకా రన్ టైం అయితే ఉందంట. ఇది ఒక హర్రర్ మూవీకి ఇంత రన్ టైం అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మూవీలో ఎమోషన్స్ కూడా అయితే ఉంటాయి. అంటే ఎక్కువగా అయితే సెకండ్ హాఫ్ నుంచి అయితే ఎక్కువగా ఎమోషన్ మీద అయితే ఫోకస్ చేస్తున్నట. ఆల్రెడీ ఈ మూవీలో లవ్ జోనర్ అలాగే కామెడీ ఇంకా రొమాంటిక్ హర్రర్ ఇన్ని జోనర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఎమోషన్ జోనర్ కూడా ఒకటి. చూడాలి ఎట్లా మిక్స్ చేసి ఎట్లా చేస్తారు మరి మూవీని. 3 hours అంటే రన్ టైం అయితే చాలా ఎక్కువ. చాలా ల్యాగ్ చేయకుండా ఎమోషన్స్ బాగా క్యారీ చేస్తేనే మూవీ అయితే రిజల్ట్ అయితే బాగా వస్తుంది. నువ్వు చూడాలి మూవీని ఏ రేంజ్ లో చేస్తారు. నెక్స్ట్ కల్కి 2 మూవీ నుంచి రిలీజ్ అవుతుంది షూటింగ్ అప్డేట్. ఇంకా ఈ మూవీ షూటింగ్ అయితే March 2026 లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. అంటే అప్పటికి ప్రభాస్ గారు అయితే ఉండరు. జస్ట్ మిగిలిన క్యాస్టర్స్ అయితే దీపికా పదుకుని గారి క్యారెక్టర్ లో ఎవరు రీప్లేస్ చేస్తారు.
ఆ క్యారెక్టర్ ఇంకా తర్వాత ఇది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంకా అంతే. వీళ్ళతో పాటు కమల్ హాసన్ గారితో వీళ్ళతో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఎందుకంటే ఇప్పటికి ప్రభాస్ గారు స్పిరిట్ మూవీతో అయితే బిజీగా ఉంటారు కాబట్టి, సో ఆ మూవీ షూటింగ్ అయిపోయినామంటే కలిగి వీళ్ళకి అయితే జాయిన్ అయితే అవుతాడు. మూవీ షూటింగ్ అయితే మాత్రం మార్చ్ లో అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎక్సైటింగ్ గా అవుతుంది ఆ మూవీ కోసం అయితే, ఎందుకంటే పార్ట్ 1 చాలా బాగుంది. చూడాలి మూవీ ఏ రేంజ్ లో చేస్తారు కల్కి 2. మీరు ఎంతమంది కల్కి 2 కోసం వెయిట్ చేస్తారు అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కలిసి కాంబోలో ఒక మూవీ అయితే వస్తుందంట. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసరికి లోకేష్ కనకరాజు గారు అంట. సో కాంబోకి అయితే బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ అలాగే యాక్టర్స్ కూడా పీక్ యాక్టర్స్. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ గారు రామ్ చంద్ర గారు యాక్ట్ చేసిన ట్రిపుల్ ఆర్ మూవీలో అయితే వీళ్ళిద్దరు యాక్టింగ్ కోసమే అయితే మూవీ అయితే చూడొచ్చు. అంటే వీళ్ళిద్దరు రోల్స్ కూడా అయితే కరెక్ట్ గా అయితే సెట్ అయ్యాయి ఆ మూవీకి. సో ఇప్పటికైతే ప్రజెంట్ వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో అల్లు అర్జున్ గారికి అయితే ఒక మూవీ ఉంది, అది అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. లోకేష్ కనకరాజు గారు రోల్ కోసం ఎన్టీఆర్ గారు అయితే రీచ్ అవుతుందంట. సో మరి అయితే ఆ అల్లు అర్జున్ గారి నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట, కానీ మరి ఇంకా పూర్తిగా అయితే ఇది ఎన్టీఆర్ గారి నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరి ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయ్యే కాంపోనే అంటే ఇదైతే మాత్రం చూడాలి మరి ఫిక్స్ అవుతే లేదో. నేనే వీళ్ళందరూ కాంపోలు వస్తే చూడాలనేది వెయిట్ చేస్తాను. ఈ కాంపో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొకటి అయితే అప్డేట్, అది కూడా ఎన్టీఆర్ గారి గురించి. ఇది వరస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ గారు స్పై యూనివర్సిటీలోకి వెళ్ళిపోతున్నారు. అదే అంటే మన వార్డ్ వచ్చే పెద్ద ప్లాట్ అయితే అయింది ఆ మూవీ. అది చాలా మంది అయితే ట్రోలింగ్ కూడా అయితే చేస్తారు. నాకు ఆ మూవీ పెద్దగా ఏం ఎక్కలా. సో ఇప్పుడు ఆ మూవీకి అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక క్యారెక్టర్ బేస్ చేసి ఒక మూవీ కూడా అయితే తీయాలి. వార్డ్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అది క్యాన్సిల్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పఠాన్ 2 మూవీ అయితే ఉంది కదా, ఆ మూవీలోకి అయితే మళ్ళీ ఎన్టీఆర్ గారు అయితే వస్తారంట. అంటే వస్తారు అనేది రూమర్, ఆల్మోస్ట్ రావచ్చు. ఎన్టీఆర్ గారు దీనికి ఒప్పుకోకపోతేనే మేలు అని చెప్పుకుంటారు. ఎందుకంటే అది ఒక అంటే స్పై యూనివర్స్ వచ్చిన మూవీస్ నాకు నచ్చేది రెండు మూవీస్. ఒకటి టైగర్ 3 కాదు, ఒకటి వార్ పార్ట్ 1 అలాగే టైగర్ జిందా హై. ఈ 2 మూవీస్ కొద్దిగా చూడడానికి బాగుంటాయి. ఇంకా మిగిలిన ఈ పఠాన్ కూడా నాకైతే అస్సలు నచ్చదు. అది ఏదో మొత్తం స్టోరీస్ వినమా. సో అది ఆ యూనివర్సిటీలో ఇంకోసారి పోకుండా ఉండడం చాలా మేలు. పఠాన్ 2కి ఎన్టీఆర్ గారు ఒప్పుకోకపోవడం చాలా బెటర్ అని చెప్తా. ఎందుకంటే మళ్ళీ ఏ రాండ్ చేసి ఏ ఛాన్స్ చేస్తారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఆ దాంట్లో పోకుండా ఉండటమే మేలు. అండ్ నెక్స్ట్ పెద్ది అలాగే ప్యారడైజ్, ఈ 2 మూవీస్ అయితే మార్చ్ 26 అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 2 మూవీస్ లో ఏదో ఒకటి అయితే మెయిన్ అయితే పోస్ట్ పోన్ అవుతుందంట. మరి ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో తెలీదు. అండ్ ఆల్రెడీ అయితే పెద్ద మూవీ షూటింగ్ అయితే దగ్గర అయితే జనవరిలో ఎండింగ్ కల్లా, ఇయర్ ఎండింగ్ కల్లా అయితే అయిపోద్ది షూటింగ్ అయితే. ఇంకా ప్యారడైజ్ అయితే ఇంకా షూటింగ్ అయితే ఉంది. మరి ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో అయితే తెలీదు క్లారిటీగా. అది ఈ 2 మూవీస్ లో ఏదో ఒకటి అయితే ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్ గా అది శ్రీకాంత్ వదిలే గారి బర్త్డేకి వచ్చిన వీడియోలో కూడా మళ్ళీ 2026 మార్చ్ 26 అయితే మూవీ అయితే మెన్షన్ చేసిండ్రు. చూడాలి మరి ఏ మూవీ 2026 వస్తుంది, ఏ మూవీ మేకి పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే ఒక రామ్ చరణ్ గారి ప్రతి మూవీ కూడా పోస్ట్ పోన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దగ్గర అదే డేట్ రావడానికి ట్రై చేస్తుంది. అంటే 1 వీక్ 2 వీక్స్ లో రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి పెద్ద కూడా పోస్ట్ పోన్ అవడానికి ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏ మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతుందో. ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటారు అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా రాజాసాబ్ మూవీ నుంచి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది, అదే సెకండ్ సాంగ్. మొన్న ప్రోమో రిలీజ్ చేసిండ్రు. ప్రోమోకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రోమో అయితే నాకైతే నచ్చింది. అంటే కలర్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ నాకు చూడంగానే అయితే అది గేమ్ చేంజర్ మూవీలో ఉన్న నానా హైరానా సాంగ్ అయితే ఫస్ట్ అయితే గుర్తొచ్చింది. ఇప్పుడైతే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. సాంగ్ అయితే మాత్రం బాగుంది, నచ్చింది నాకైతే. అండ్ సాంగ్స్ లో లిరిక్స్ అయితే కొన్ని అయితే అంతే అనిపోయినా, కొన్ని అయితే కొద్దిగా బాగా అనిపించాయి. అండ్ ప్రభాస్ గారి లుక్స్ అయితే ఆసం. ఇంకా ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా మొత్తం సాంగ్ కూడా అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. దాని వరకు అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మాకు అయితే మామూలుగా కొన్ని సాంగ్స్ ఇప్పుడు వచ్చాయి అన్ని చాలా రెడ్ టిప్ లో ఇలాగా, అంటే కొన్ని డార్క్ టిప్ లో ఇలాగ వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాజాసాబ్ మూవీ నుంచి వచ్చే సాంగ్స్ అయితే చాలా కలర్ఫుల్ గా సూపర్ గా అనిపిస్తున్నాయి. కలరింగ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది సాంగ్ లో అయితే. ఇంకా ప్రభాస్ గారు లుక్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ నిధి అగర్వాల్ కూడా కొన్ని దగ్గర బాగున్నాయి, కొన్ని దగ్గర ఎక్స్ప్రెషన్స్ అయితే అంత అనిపిలా. అండ్ ఓవరాల్ గా సాంగ్ అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా వినుంటారు కదా, మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవి ఇప్పుడు దాకా మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇంకా బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ మొత్తం అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క మూవీ అప్డేట్ అలాగే ఇంకా మూవీ రివ్యూస్ మీరైతే ఏవైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.